కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పరిస్థితి మూలిగే నెక్కపై తాటిపండు పడినట్లయింది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన విమాన సంస్థను ఎలా గట్టెక్కించాలా అని నానా తంటాలు పడుతుంటే బ్యాంకులు పిడుగుల్లాంటి హెచ్చరిక చేశాయి. 15 రోజుల్లో చేసిన అప్పులు తీర్చకపోతే మాల్యా సొంత ఆస్తుల్ని వేలం పెడతామని స్పష్టం చేశాయి. నిండా అప్పులు నష్టాల్లో కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కు గట్టి దెబ్బే తగిలింది. కొత్త అప్పులు వస్తాయని ఆశపడుతున్న విజయ్ మాల్యాకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి దేశీయ బ్యాంకులు. చేసిన అప్పులు వెంటనే తీర్చాలని స్పష్టం చేశాయి. వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చగలమని 15 రోజుల్లో నిరూపించుకోలేకపోతే సొంత ఆస్తుల్ని వేలం పెడతామని, తద్వారా సొమ్ము రికవరీ చేసుకుంటామని ఎస్బీఐ సహా బ్యాంకులు స్పష్టం చేశాయి. ముఖ్యంగా విజయ్ మాల్యాకు ముంబై, గోవాలో కోట్ల రూపాయల విలువ చేసే భవంతులున్నాయి. ప్రస్తుతం కింగ్ఫిషర్ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన బ్యాంకర్ల బృందం సంస్థపై నమ్మకాన్ని కోల్పోయింది. ఇచ్చిన అప్పులు తిరిగి చెల్లించగలరన్న ఆశ ఏ కోశానా కనిపించలేదు. దీంతో మాల్యాకు చెందిన నాన్ కోర్ అసెట్స్ ను అమ్మేస్తే కనీసం 135 కోట్లు రికవరీ అవుతాయని బ్యాంకులు భావిస్తున్నాయి. అయితే విజయ్ మాల్యా మాత్రం పరిస్థితులు మారతాయని, పునర్వైభవం వస్తుందని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తుల్ని అమ్మనివ్వబోనని అంటున్నారు. బ్యాంకర్లకు ఎలా నమ్మకం కలిగిస్తారన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు.